ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. అయితే ఈరోజు మేము ముందుకు ఒక మంచి విషయాన్ని తీసుకొద్దామని అనుకున్నాను. అదేంటో నేను త్వరలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా ఈ ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను. బాగా ఓల్డ్ కాయిన్స్కి ఇంత రేటు ఉన్నాయి అంత రేటు ఉన్నాయని చెప్తున్నారు, కానీ అది తీసుకుంటున్నారు, చూస్తున్నాను. కానీ అది ఎంతవరకు కరెక్టో లేకపోతే ఫేకా అని కొన్నిసార్లు డౌట్ వచ్చింది. అయినా కానీ వెరిఫికేషన్ చేసుకొని చూస్తే కొంతమంది తీసుకుంటున్నారు. మరి దానివల్ల ఏం వాల్యూ ఉందో, దానివల్ల ఏం యూజ్ ఉందో మనకు తెలియదు. అయితే కొన్ని వెబ్సైట్లో కూడా చూసాం, ఈబై కానీ ఇంకోటి కానీ, వాటిలో పాత నోట్లని ఇన్స్టాల్ చేసి సెల్లింగ్ పెడుతున్నారు. మరి ఆ సెల్లింగ్లో వాటి వాల్యూ అంత ఉంటుందా? నాకు తెలీదు అంత ఉంటుందని. ఓల్డ్ కాయిన్, ఒక ₹1 కాయిన్, ₹5 కాయిన్, 100 రూపీస్ కాయిన్, 500 కాయిన్, 500 రూపీస్ నోటు, 100 నోటు. సారీ, నాకు అర్థం కావట్లేదు. అసలు అంత రేటు ఉంటాయా అనిపిస్తుంది నాకు ఆశ్చర్యంగా. సరే, ఈ మధ్య ఇంకో ట్రెండ్ నడుస్తుంది. అదేమిటంటే ఫ్యాన్సీ నెంబర్లు, 786లు, ఇట్లాంటి నెంబర్స్. నిజంగా అంత రేటు ఉంటాయా ఫ్రెండ్స్? ఉంటే మాత్రం నా దగ్గర 500 రూపీస్ నోటు, 786 నెంబర్ గల నోటు ఉంది. అది నేను చాలా జాగ్రత్తగా ఒక 1 ఇయర్ నుంచి ఎత్తిపెట్టాను. మరి ఈ మధ్య యూట్యూబ్లో నాకు ఏ వీడియోస్ వస్తున్నాయి, ఎవరి దగ్గర ఉంటే చెప్పండి చెప్పి కాంటాక్ట్ నెంబర్లు వేస్తున్నారు. కాల్ చేస్తేనే బిజీ వస్తున్నాయి. సరే, చాలామంది అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, మనం కూడా ట్రై చేస్తున్నాం అనుకోండి, దాని విషయం వేరే. అయితే నా దగ్గర 500 రూపీస్ నోటు, 786 నెంబర్ ఉంది. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, స్క్రీన్ మీద నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి ఎవరికన్నా నోట్ కావాలంటే ఎంత వాల్యూ చేస్తుందో ఆన్లైన్ ప్రకారమే నాకు ఇవ్వండి. ఓకే, ఇంకోటి, నిన్న నైట్ కూడా వెరిఫికేషన్ చేసుకున్నాను. ఆ నోటుకి చాలా వాల్యూ ఉంది. ఇది 500 రూపీస్ నోటు, 786 ఉన్న నోటు చాలా వాల్యుబుల్. అర్థమవుతుందా మీకు అందరికీ? ఆ నోటు చాలా వాల్యుబుల్. చాలామంది దాన్ని సెంటిమెంట్గా కూడా పెట్టుకుంటున్నారు. జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు, 786 నోటు కానీ మీ దగ్గరికి వచ్చిందా మీకు చాలా మేలు. ఆ నోటు మాత్రం మీరు దాచుకుంటే మాత్రం పక్కా అంటున్నారు. నేను సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చిందండి. అది నా దగ్గర పెట్టుకున్నాను. అది అంతకుముందు నేను మనీ దాచేవాడిని కాదు, పెద్ద అమౌంట్లని కాదు, చిన్న చిన్నగా. అసలు ఇప్పుడు నా చేతిలో అమౌంట్ వస్తుంది, ఖర్చు అయిపోద్ది, నిలవదు. అట్లాంటిది చిన్నగా ఆ నోటు వచ్చిన వాల్యూ మనీ దాస్తున్నాను. దానికి ఒక బాక్స్ పెట్టాను, చిన్నగా మనీ సేవ్ చేసుకుంటున్నాను దానివల్ల. నిజంగా అండి, ఒక్కొక్క నెంబరు మిరాకిల్ ఉంటుంది. అది మనం చెప్పేది కాదు, పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు, అది సత్యం, కరెక్ట్గా నిజమండి. మీకు తెలుసుండొచ్చు అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో అనేది. నేను కూడా ఈ మధ్య ఈబై యాప్ ఉంది కదా, ఈ ఓల్డ్ కాయిన్స్ సెల్లింగ్, పర్చేసింగ్, దాంట్లో కూడా నేను పెట్టాలని చూస్తున్నాను.
దాంట్లో కూడా పెడతాను. మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే దయచేసి స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు, వాట్సాప్ చేయండి. కానీ మార్నింగ్ పూట చేయండి. ఈవినింగ్, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయొద్దు. నేను కొంచెం వర్క్లో బిజీగా ఉంటాను. అందువల్ల మార్నింగ్ పూటే చేయండి. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఈ వీడియో కూడా ఎర్లీ మార్నింగే చేస్తున్నాను. అంటే మేబీ 9 అవుతుంది. ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ కల్లా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఫ్రెండ్స్, మరొకసారి నా రిక్వెస్ట్, టైంపాస్గా చూడొద్దు ప్లీజ్. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా లాంటి చిన్న కళాకారుని, చిన్న యూట్యూబ్ అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా. మీరు ఆలోచించండి. నేను అడిగేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ప్లీజ్. ఈ వీడియో చూసి మీరు మినిమం 2000 లైక్స్ నాకు ఇవ్వాలా. అందరూ నా ఫ్రెండ్సే, ఎవరు పరాయవాళ్ళు కాదు, అందరూ ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకొని సరే. ఇప్పుడు 500 నోట్ చూపించేస్తున్నాను మీకు, చూసేయండి. రెడీ, 1 2 3. ఓకే, చూడండి క్లియర్గా నెంబర్ చూడండి. 786 113 786 500 నోట్ అండి. ఇటు క్లియర్ కనపడుతుంది, షేడ్ వస్తుంది చూడండి. మరొకసారి స్క్రీన్ దగ్గరికి చూపిస్తాను, కనపడుతుందా? 786. ఈ నోటు ఎవరికన్నా కావాల్సి ఉంటే ప్లీజ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి, దీనికి ఎంత వాల్యూ ఉందో ఆన్లైన్లో నేను చూశాను, నాకు తెలుసు. అది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఇక్కడ చెప్పినా కూడా లీగల్ అవుతుంది, ఇల్లీగల్గానే నేను చెప్తాను. దయచేసి ఈ బోర్డు వెనక్కి తీసుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్, మరొక్కసారి చూడండి. 500 నోటు ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు, అన్నిసార్లు చూపిస్తున్నారా అనుకుంటానికి. ప్లీజ్ 786 500 నోటు మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే స్క్రీన్ మీద మరొకసారి నా నెంబరు స్క్రీన్ మీద ఉంది. దీనికి ఎంత వాల్యూ ఉందో నాకు తెలుసు, ఆన్లైన్లో కూడా నేను చెక్ చేశాను. ప్లీజ్ ఓకే. ఇప్పుడు నా దగ్గర పెట్టేస్తాను జోబీలో. ఓకే, 1 ఇయర్ నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందు మనం చూద్దాం ఇది ఎంతవరకు ఈ నెంబర్ మనకి ఏమైనా పని చేస్తుందా, దీనివల్ల మనకి వాల్యూ ఏమైనా అవుతుంది. డెఫినెట్గా వాల్యూ అయిందండి. నేను ఎప్పుడు మనీ దాచేవాడిని కాదు, ఇప్పుడు చిన్నగా మనీ మీద శ్రద్ధ అవుతుంది. ఆ మనీని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. చక్కగా దాని మీద, మనీ మీద, రూపాయి మీద వాల్యూ పెరిగింది. మనీ కూడా దాస్తున్నాను, చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇది అవుతున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో మీకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే,
మనం ఎవరైనా కష్టపడితేనే రూపాయి వస్తుందండి, అవునా కాదా? అందువల్లే ప్రతి వ్యక్తికి సంపాదించే ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నాను, మీరందరూ దాస్తుండొచ్చు, నేనే నీతిమంతుడిని కాదు, నేనే ఉత్తముని కాదు, నువ్వేంద్ర మాకు చెప్పేది, నువ్వు చెప్తే మేము వినాలి అనుకుంటారు. కానీ నేను వాస్తవంగా మాట్లాడతానండి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడు, నా క్యారెక్టర్ అది. అందువల్ల నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి, ప్లీజ్. నా ఒపీనియన్ నేను మీకు చెప్పాలనుకున్నంతవరకు. ఏదైనా తప్పు పాయింట్లు ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ప్లీజ్ రిక్వెస్ట్. మరొక్కసారి నేను మీకు చెప్పాలనుకున్న ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లాస్ట్ ఫైనల్ స్క్రీన్ మీద నా నోట్ మెన్షన్ చేస్తుంది, దానికి కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది. టైం వేస్ట్గా చేయొద్దండి, వాల్యుబుల్గానే చేయండి. ఎందుకంటే మనం కష్టపడేది రూపాయి కోసమే, అవునా కదా? అది దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ సమయం అనుకూలంగా కాల్ చేస్తారని భావిస్తున్నాను. ఎవరికైనా సరే కరెక్ట్గా మీకు కావాలి అనుకుంటేనే చేయండి, టైంపాస్ కోసం చేయబాకండి ప్లీజ్. దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్, టైంపాస్ కోసం చేయొద్దు ప్లీజ్. మరొకసారి అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ అండి.